కేసీఆర్ నీకు పదవెందుకు? 13 నెలల్లో ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చినవా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమా నీకు? ఫామ్ హౌస్ గడీల నుంచి పరిపాలిస్తామంటే కుదరదు. 10 ఏళ్లలో ఒక్కరికైనా రేషన్ కార్డు వచ్చిందా? ఇచ్చిర్రా? మా పాలనలో ప్రజలే రాజులు, పాలకులు, వారి వద్దకే సీఎం మొదలు అధికారుల వరకు. పదవులు దోచుకోవడంలో కేసీఆర్తో మేము పోటీ పడము. చంద్రవంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలు ప్రారంభించడం జరిగింది. అసెంబ్లీకి రాని కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు? తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతున్నా కేసీఆర్ జాడ కనబడతలేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా అధికారం పోయిన తర్వాత కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతా ఉన్నాడు. ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నటువంటి కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమా అని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 4 పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం లోపల మాట్లాడడం జరిగింది. ఏది ఏ 4 పథకాలు? గతంలో ఎవరు వీళ్ళు పదవులు దోచుకోవడం లోపలనే వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిలో వాళ్ళకే పథకాలు చేకూరినాయి. ఇప్పుడు గ్రామాల లోపల గ్రామ సభలు పెట్టి ఆ గ్రామాల లోపల లేనటువంటి నిరుపేదలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన, ఆ గ్రామంలో ఇల్లు ఉన్నదా, రేషన్ కార్డు ఉన్నదా, వాళ్ళ గుంట భూమి కూడా ఉన్నదా లేదా అనేది గ్రామ సభల లోపలనే తేలుతూ ఉన్నది. కాబట్టి అక్కడికక్కడనే ఎవరికి లేదో, వాస్తవంగా ఎవరికి లేదో వాళ్ళకే ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కేవలము వాళ్ళ పార్టీ వాళ్ళకు మాత్రమే ఇచ్చేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. ఇవాళ అందరికీ రైతును రాజుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా క్వింటాలకు సన్నవడ్లకి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇస్తూ రైతు ముఖం లోపల సంతోషం చూపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆత్మీయ భరోసా కింద, ఇందిరా ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు గుంట భూమి లేనటువంటి కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలను ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ సరుకులకు దూరం చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గమనించండి అంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఏది అదేవిధంగా ఆత్మీయ భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను తేనటువంటి బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలకి మోడీ ఫోటోలే పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కేవలం మీరు ఇచ్చేటువంటి 80,000 రూపాయలకు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, మిగతా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల కింద శాంక్షన్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇప్పటికే 2 పథకాలు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. మిగతా 4 పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి నిన్న పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతో దాదాపుగా 1 కోటి మందికి రేషన్ అందించేటువంటి ఆలోచన లోపల ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది అర్ధరాత్రి నుంచే రైతుల ఖాతా లోపల డబ్బు జమ కాబోతా ఉన్నది. ప్రజాప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను అర్హులందరికీ అందిస్తామని చెప్పేసి చెప్పారు. ఇది నిన్న అర్ధరాత్రి నుంచే రైతుల ఖాతా లోపల డబ్బు జమ అయినట్టుగా వార్తనైతే ఉన్నది.